ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. దయాకనికరం గల మా పరలోక తండ్రి, బేతేలు చేరి నిన్ను ఆరాధించగలిగి ఆత్మ సహాయం బట్టి నేను మొక్కుచుంటున్నాను. ప్రభువా, విన్న ప్రకారం జోజఫ్ గారిని కనికరించమని, సంపూర్తి ఆరోగ్యం దయచేసి మాయం పొందమని, మేరీ తన ఆవులను కూడా కనికరించమని ప్రభువా, ఇంకా అనారోగ్యాలతో వృద్ధాప్యంలో ఉంటున్న వారిని కనికరించమని, గర్భిణీ స్త్రీలను కాపాడమని నాయన, కావలసిన రీతిగా వర్షాన్ని అనుగ్రహించిన వాడు, అదే సమయంలో మేము చేయగలుగున్నట్టు పరిస్థితి, అందుకు నిన్ను కొనియాడుచుకుంటున్నాను. వినే మనస్సు గ్రహించినట్లుగా మా ప్రభువా మమ్మల్ని ఆదరించమని, మాటలు నీవి గనుక నీవే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చదువుకుందాము. గత వారము ఆలోచించిన సంగతులే మరి కొన్ని ఈసారి కూడా మరలా కొన్ని కలిపి కొన్ని గత వారంలో మనం పంచుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను. తర్వాత ఆ యుద్ధం ఇక్కడ పరలోకములో యోహాను చూస్తూ ఉన్నాడని ప్రారంభిస్తున్నాడు. అప్పుడు పరలోకములో ఆయన 2 సూచనలు, తర్వాత 7వ వచనంలో పరలోకమందు యుద్ధము జరుగుతా చూస్తూ ఉన్నాడు. మొదటిది గొప్ప సూచన అని గతసారి కూడా విన్నాము. రెండవది కూడా ఒక సూచన. సూచన అంటే గుర్తని, అంతేకాని అది ఒక అక్కడ దృశ్యము ఫోటో తీసినది కాదు, సూచన. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, స్త్రీ ఎవరనేది గతసారి మనం ఆలోచన చేసినాము. మాత్రమే కాక ఆ ఘట సర్పం కూడా ఎవరని ఒక 2 మాటలు విన్నాం. ఈ స్త్రీ ఎవరు అని చూసినప్పుడు సంఘము కాదు. చాలామంది వెంటనే సంఘం అనుకుంటారు. సంఘం కాదు. ఎందుకు అంటే సంఘము ప్రభువును కనలేదు.
ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఒక మాట 5వ వచనంలో, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిష్యును ఆమె కనలేదు. ఈసారి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుకుందాం. ఒకరు దయచేసి చదివితే పరిశుద్ధాత్ముడు తేటగా వివరించినాడు పౌలు ద్వారా. మొదటి వచనం నుంచి 5 వచనాలు చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో రాస్తూ ఉన్నాడు. నాకు బహు దుఃఖము, ఆయన కూడా యూదుడే, నా హృదయములలో మానవి వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహం సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తులనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారులను వాగ్దానమును వీరివి. ఇప్పుడు 5వ వచనం తేటగా వినండి. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఏమంటున్నాడు బాబు? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇశ్రాయేలు జనాంగంలో నుండి శరీరమును ధరించుకొని వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే ప్రకటన గ్రంథంలో కూడా చూస్తూ ఉన్నాము. ఆయన ఎలాగూ మగ శిశువుగా ఆ స్త్రీ యందు పుట్టెనని చూస్తున్నాము. ఈ స్త్రీ ఎవరని మరలా ఒకసారి మనం చూస్తే 12వ అధ్యాయంలో మొదటి వచనం చదువు బాబు మరలా. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుని కొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె పాదముల కింద చంద్రుడు శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండెను అని చూస్తే, ఇంకా పైన చూస్తే అదేవిధంగా సూర్యుని ధరించుకున్న స్త్రీ, సూర్యుని ధరించుకున్నది స్త్రీ, చంద్రుడు నక్షత్రాలు పాదముల క్రింద. ఇది ఆదికాండంలోనే 37వ అధ్యాయం చూద్దాం చూడండి. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు యోగ్యుడు, యోసేపు నీతిమంతుడు. ఆయన ఒక కల కన్నాడు. ఏమిటి? 7వ వచనం చదువు బాబు. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచిచుండగా మీ పనులు అలాగే వెళ్ళు, మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడేనని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా, మా మీద నీవు అధికారి వగ్దువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కళ కని, అది ఏ వచనము? 9వ వచనం. 9వ వచనం. సరే చదువు బాబు. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడినని చెప్పాను. చూసినావా? యోసేపు తను కలుపుకోవడం లేదు కాబట్టి 11 నక్షత్రాలు అంటూ ఉన్నాడు. ఇక్కడ 12 నక్షత్రాలు. మెట్టుకు సూర్యుడు చంద్రుడు 12 నక్షత్రాలు సాష్టాంగపడడం అంటే స్వాధీనపరుచుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈ స్త్రీ లేక ఈ ఇశ్రాయేల్ దేశమును సూచిస్తూ ఉన్న ఈ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉన్నది. చంద్రుడు 12 నక్షత్రాలు. ఇప్పుడు 12వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ చూస్తూ ఉన్నాము. చదువు బాబు మొదటి వచనము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడి, అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసన వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేచి ఉండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. ఇప్పుడు ఘట సర్పం గురించి చూసినప్పుడు 7 తలలు 10 కిరీటాలు. ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది. 7 సంపూర్ణ సంఖ్య అసలు చెప్పాలి అంటే. ఇది వాడు కలిగి ఉన్న అధికారము లేక పాపాధికారాన్ని వాడు ఎలా కనపరుచుకుంటున్నాడంటే, నేనే సర్వాధికారం కలిగిన వాడు, నేనే అంతా ఉన్నవాడును అన్నట్లుగా. కనుక ఎక్కడ కూడా ప్రభువును బట్టి
ఘనత కనపరచడానికి చాలా కొద్దివారుగా ఉన్నారు. సరే, ఆ సంగతి మరలా వద్దాం ఇదంతా చదివినప్పుడు. ఇంకోటి, కిరీటాలు కూడా ధరించుకుని ఉన్నాడని చూస్తూ ఉన్నామండి. అంటే రాజు వలె మనం మొదట్లోనే చూసినాం 4వ అధ్యాయంలో. ఈ కిరీటాలు వేరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధరించుకొని వచ్చే కిరీటాలు వేరు. వీడు జయించినాడు అన్నట్టుగా వేసుకుంటూ ఉన్నాడు, కానీ ఇది క్షయమైన కిరీటము. మన ప్రభు అక్షయమైన కిరీటంతో రానయ్యున్నాడు. అంత మట్టుకు మనం మనసులో పెట్టుకుందాం. ఇప్పుడు 4వ వచనానికి తర్వాత వద్దాము. ఆ తర్వాత 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాటలు క్లుప్తంగా మనం విన్నాం. ఏమని? సమస్త జనులను ఇనుపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కన్నగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఇక్కడ 2 చూస్తున్నాం. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ, రెండవది ఆయన చనిపోయి మృత్యుంజయుడే లేచి దేవుని యొద్దకు వెళ్ళిన సంగతి కూడా కనపరచబడతా ఉంది. 6వ వచనము తర్వాత 17వ వచనము కలిసి ఉంటే ఆ తర్వాత కొంచెం ధ్యానం చేద్దాము. మాత్రమే కాక 4వ వచనం, ఇప్పుడు 7వ వచనం చదువు బాబు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మొదట ఏం జరిగింది? 2 సూచనలు చూసినాం. ఒకటి ఇశ్రాయేలు జనాంగము, రెండవది ఘట సర్పము. ఘట సర్పం ఎవరు? అపవాది, సాతాను. ఎందుకంటే ఆ మాట కూడా చదువుదాం ముందు. ఏది? 9వ వచనం. కాగా సర్వలోకం మోసపుచ్చుచు అపవాది అనియు సాతానీయుని పేరు గల ఆది సర్పమైన ఆ మాట మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది 2 పేర్లు చూస్తున్నామండి. అపవాది అనియు సాతాననియు. వీడు 2 పనులు కలిగిన వాడు. టయాన్ని బట్టి మనం చూద్దాము. పాత నిబంధనలో సాతానుగా కనబడతా ఉన్నాడు. క్రొత్త నిబంధనలో వచ్చేప్పటికీ అపవాది. ఇంకేమని చెప్పబడింది బాబు అక్కడనే 9వ వచనంలో? అది భూమి మీద ఆ మహాఘటసరం అది భూమి మీద పడద్రోయబడిన దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కొత్త నిబంధనలోని అపవాది సహోదరుల మీద, నీ మీద, నా మీద నేరము మోపువాడు. అది ఇక్కడ యోహానుకు కూడా తేటపరచబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతము అపవాదికి అంటే సాతాను క్రొత్త నిబంధనలో కలిగిన పని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు 7వ వచనం చదువు బాబు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగేనని తిరిగా యోహాను తీసుకొని వస్తున్నాడు. ఏంటి? జరగనయ్యున్న, భవిష్యత్తులో జరగనయ్యున్న యుద్ధము. ఒకసారి ఒక యుద్ధం జరిగింది. ఏమిటి? 4వ వచనం లేక 3వ వచనం నుంచి చదువు బాబు. ఆఖరిలో ఉంది. లేక 4వ వచనం, లేదు 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు బాబు. ఏం జరుగుతా ఉంది? పడవేయబడతా ఉన్నాడు అపవాది. ఎలాగూ? నక్షత్రములతో. అంటే గతసారి మనం చూసినాం. ఈ నక్షత్రాలంటే దేవదూతలని యోబు గ్రంథం 38:7లో మనం చూసినాం. అప్పుడు 3వ భాగము దేవదూతలు వీడు తన స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకోవడంతో వీడు మొదటిసారి పంపబడినాడు అక్కడి నుండి. వాడు పడడం గాక ఏం చేస్తూ ఉన్నాడు? 3వ భాగాన్ని భూమి మీదకి ఇడుచుకుంటూ ఉన్నాడు. ఇదే వాడు ఎందుకు పడద్రోయబడినాడని ఇప్పుడే మనం ధ్యానం చేయొచ్చు. వాడు ఎందుకు పడద్రోయబడినాడు? ఒక కారణం చెప్పండి. వెరీ గుడ్. తన అతిశయమును బట్టి వాడు పడద్రోయబడి, ఏది దేవునికి సమానునిగా హెచ్చించుకున్నాడు. కొన్ని మాటలు చదువుదాము. ఏది? యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం చూడు బాబు. యెషయా గ్రంథం త్వరగా చదవండి. 3:15 అయిందప్పుడే. 14 అదే 12వ వచనం. తేటపరచబడతా ఉంది. నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి.
నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం లెక్కించును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుండును, మేఘమండలం మీద ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుంటున్నాను నీవు మనసులో అనుకుంటు. చాలు బాబు, అంత మటుకు చాలులే. ఇప్పటికీ ఇలాగో తను తాను హెచ్చించుకున్నట్టును బట్టి త్రోసివేయబడినాడు. వాడు త్రోసివేయబడినాడు. ఆ సమయంలో ఈ దేవదూతలలో 3వ భాగం అనుకున్నాం కదా, వీరిలో కొందరిని లేక కొందరు మాత్రమే బంధింపబడతా ఉన్నారు. అది మన పేతురు పత్రికలో చూసినాం, 2వ పత్రికలోను, యూదా పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినాం. ఏంటి? వారు బిలములు అంటే అగాధాలలో బంధించి పాశములతో కట్టివేమి లేక తాళ్లతో కట్టి బంధింపబడిన వారుగా ఉన్నారు. కానీ కొంతమంది ఇంకా లోకంలో తిరుగుతూనే ఉన్నారు. గత వారం మనం విన్నాం. దయతో ఈ భేదాలు ఉంచుకోవాలి మన మనసులో. కనుకనే అపవాది ఆ కొద్ది మందితో కూడా సాతానుకు లేక నేను అధికారిని అని చెప్పుకుంటూ ఉన్నాడు. లోకానికి సాతాను నేను అధికారిని అని చెప్పుకుంటూ ఉన్నాడు. కొద్ది మందిగా ఉన్నవారే అయినా వారిని బట్టి వాడు చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు మనం విన్నాం. ఈ శోధనలో శోధించేవాడు గతసారి ఒక ఉదాహరణ విన్నాం. ఉదాహరణ కాదు, జరిగిన సంఘటన దానియేలు గ్రంథంలో చూచాడు. దానియేలు ఎవరు? ప్రార్థనా పరుడు. ఇది క్లుప్తంగా మాత్రం చెప్పడానికి చూస్తూ ఉన్నా. 10వ అధ్యాయంలో మనం చూసినాం, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినాడు? వెరీ గుడ్, 21 రోజు. దేవుడికి స్తోత్రం. మీరు వింటా ఉన్నారు, అది నాకు సంతోషం. 21 రోజులు ప్రార్థన చేసినాడు. జవాబు వెంటనే రాలేదు. ఎందుకు? దేవుడి పైన ఉన్నాడు, ప్రార్థన క్రింద జరుగుతూ ఉంది. మధ్యలో ఈ ఆకాశ మండలంలోని శక్తులు అడ్డగిస్తూ ఉన్నాయి. వీరు అడ్డగిస్తూ ఉన్నారు. గబ్రియేలు దూత దేవుని దగ్గర నుంచి వచ్చి దానియేలుతో మాట్లాడాలని చూస్తూ ఉన్నాడు. మరి ఏం జరిగింది? పాపం దానియేలు గ్రంథం తీసినావా? 10వ అధ్యాయం 13వ వచనం చదువు. 13 లేకపోతే 12 ఏదో ఒకటి, 13 అనుకుంటా. పారసీకుల రాజ్యాధిపతి ఏమంటూ ఉన్నాడు? పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఏమంటున్నాడు చూడండి. మనకేమనిపిస్తుంది? రాజ్యాధిపతి అంటే అక్కడ ఉన్న రాజో లేకపోతే అధికారియో. గాబ్రియెలు ఎదిరించగలడా? అసాధ్యం. ఒక మనుష్యుడు దేవుని దూతను వీడు ఎంతటి వాడైనా ఎదిరించలేడు. మరి అర్థం ఏంటి? సాతానుకు ఆయా స్థలాలలో వాని ఏజెంట్స్ ఉన్నారు, వాని సహకారులు ఉన్నారు, వాని అధిపతులు ఉన్నారు. ప్రతి దేశంలో, అయ్యా శాంతక్రూజులో కూడా ఉన్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారా? అంతటా ఉన్నారు. బొంబాయిలో ఉన్నారు. మెడ్రాస్లో, చెన్నైలో ఉన్నారు. ప్రతి చోట ఉంచుకున్నాడు. శాఖాధికారులు అంటారు. వీరేం చేస్తున్నారు? వాని మాటలు వీడు అంతటా ఉండజాలడు. మన ప్రభువు సర్వవ్యాప్తి అంతటా ఉండగలడు, వీడు ఉండలేడు. కానీ వీని ద్వారా వీళ్ళు ఆజ్ఞలు తీసుకునేవారు. అక్కడ దానియేలును అడ్డుగా, అందుకు మికాయేలును పిలుచుకున్నాడండి. మికాయేలు వచ్చి వాడిని త్రోసివేసినప్పుడు గాబ్రియేలు దేవుడు ఏది చెప్పమని ఉన్నాడో ఆ సమాధానాన్ని చెప్పాడు. ఇది ఒక మాట. ఈలాగున అడ్డగించేవాడుగా వాడు ఉన్నాడని మనం చూద్దాం. అయితే ఈ లోకంలో ఇంకా ఉంటుండగా వీడేం చేస్తూ ఉన్నాడు? ఆయా సమయాలలో ఇంకా దేవుని సంస్థానానికి వెళుతూ ఉన్నాడు. ఇది తేటగా అనేక వ్యాకరణాలనండి, వాక్యానాలనండి చూసిన తర్వాత నేను చెప్తూ ఉన్నది దేవుడే, దానికి నేనేం చేయలేను, మనుషుని. ఇప్పటికీ వానికి అక్కడికి వెళ్ళేదానికి ఆ త్రోవలో ఉన్నాడు. దేవునితో ఎలాగంటారా? ఇది నా ఊహ కాదు. పేతురు, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు? నీ కొరకు నా ప్రాణం ఇస్తానన్నా అన్నాడా లేదా? నేను నీ కొరకు ప్రాణం ఇస్తానన్నా. లూకా
తీస్తాను నేనే. లూకాసు వార్తనా మత్తయి సువార్తన 22వ అధ్యాయం చూడండి. లేదు, లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను ఏమంటున్నాడు? ఎవరు అంటున్నారు ఇది? ప్రభువైన యేసుక్రీస్తు. తెలుసు, యేసు ప్రభు. ఓ సీమోను సీమోను, ఇదిగో ఆ, సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరికెను గాని ఎవరు కోరుకుంటున్నారట? సాతాను కోరుకోను. సాతాను కోరుకుంటున్నాడంటే అర్థం ఏంటి? దేవుని ఎదుట కోరుకుంటూ ఉన్నాడు. పలాని శేఖర్ అలా మాట్లాడుతూ ఉన్నాడు, వాని మాటలు వినకుండా నాకు సహాయం చెయ్యి. వాడు హెచ్చించుకుంటాడు, లేకపోతే ఏం చేస్తాడు, వాడు కోరుకుంటూ ఉన్నాడట. పేతురును గురించి కోరుకుంటూ ఉన్నాడు. కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఎవరితో వేడుకుంటున్నాడు? దేవునికి వేడుకున్నాడు. తండ్రి, నీవు తప్పిపోకుండానట్లు నేను వేడుకొంటిని. అదేలాగున ఇప్పుడు కూడా దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపనము చేస్తున్నాడు. ఇది మనకు ఉండవలసిన ధైర్యం. సమయోచితమైన సహాయం కొరకు దేవుని యొక్క కృపను పొందినట్లుగా ఆయన కృపాసనం వద్దకు ధైర్యముగా చేరాలి అని కూడా హెచ్చరిక పొందుతూ ఉన్నాను. ఎందుకు? సమయోచితమైన సహాయం కొరకు. దేవా ఈ సహాయం, దేవా ఈ ఈ ఈ ఆదరణ, ఏదో ఒకటి లోకములో నేను ఊహిస్తూ ఉన్నాను. శ్రమలు గతసారి కూడా మనం ఒకటి, మనం తప్పులు చేసినందుకు కొన్ని శ్రమలు వస్తాయి, సంపాదించుకుంటాం. కొన్ని శ్రమలు పరీక్ష చేయడానికని వస్తాయండి. కొన్ని శ్రమలు మనం పరీక్షింపబడాలని దేవుడు సమకూరుస్తాడు, చూస్తాడు. కొన్ని శ్రమలు ఏ కారణం ఉందో మనం చెప్పలేము, కానీ అన్నీ సహించడానికి ఆయన కృప అవసరం. అది ప్రభు యొక్క దినాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చూసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏ జ్ఞాపకం చేసుకోమన్నాడు? ఆయన మరణము, శిలో మరణము ఎలాగూ పొందినాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన వాడు. మనం అద్భుత కార్యాలను చూస్తాం, కానీ ఆయన మరణములో ఆయన పొందిన వేదన, గెచ్చెమనే తోటలో ఆయన పొందిన వేదన ఎందుకు పొందవలసి వచ్చింది? ఇక్కడ మనం చూసినాం కదా ప్రకటన గ్రంథంలో, ఒక మగ శిశువును ఆమె కన్నది, ఇశ్రాయేల్ దేశము. ఆ శిశువు ఇనుప దండంతో ఏలనయ్యున్నాడు అని కూడా మనం చూసినాము. ఆయన పైకెక్కి వెళ్ళినాడని తర్వాత చూస్తున్నాం. ఏల కంటే ముందు ఆయన ఏం చేయాలి? నిన్ను నన్ను సంపాదించుకోవాలి. దేవుని నుండి ఎడమైన వారం, దేవుని నుండి దూరమైన వారం. పౌలు రోమీలకు రాస్తూ 5:12 అన్నాడండి, ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చిందంట లోకంలో. ఒకని ద్వారా పాపమును బట్టి మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను, అలాగే అందరూ పాపము చేసి మరణమును సంపాదించుకున్నారు. ఇది దేవుడు చూస్తూ ఉన్నాడు. రెండవ అయిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ గలవాడై పడిపోయిన మనుషులందరి కొరకు యోహాన్ను ముందు పంపుతా ఉన్నాడండి. ఎలిజబెత్ అమ్మ ముసలిదైపోయింది. అనేక పర్యాయాలు మనం శారా గురించి ముసలితనంలో ఆమె జ్ఞాపకం అనుకుంటాం. ఎలిజబెత్ కూడా ఏం తక్కువ కాదు, ముసలిదే. జకర్యా కూడా ముసలివాడే. అయితే దేవుడు ఆయన మార్గం సరళపరచడానికి జకర్యా చెప్పినట్లు యోహానుగా బాప్తిస్మమిచ్చు యోహాను వస్తూ ఉన్నాడు. ఆయన మార్గం సిద్ధపరిచినాడు. అవన్నిటికి నేను ఇప్పుడు వెళ్ళను, కానీ యేసు ప్రభువు ఆ వచ్చిన తర్వాత 30 ఏళ్ళు తల్లిదండ్రులకు విధేయుడై అక్కడ ఉన్నాడు. తండ్రి కూడా యోసేపు నీతిమంతుడు వెళ్ళిపోయినాడు. ఈయన 3.5 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఆ నిత్యరాజ్యంలో వచ్చిన ప్రకటన, సువార్త ఏ విధంగా ఉండాలి శిష్యులకు నేర్పించినాడు.
ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఏంటి? ఆయన పొందే వేదనలు. మనకు పడవలసిన ప్రతి దెబ్బ ఆయన పొందినాడండి. మనకు రావాల్సిన ప్రతి హేళన ఆయన పొందినాడు. అదే యెషయా ముందు వివరించినాడు. ఇప్పటికి అంటారు, నాకు తెలియదు, ఇశ్రాయేలీయులు 53వ అధ్యాయం యెషయా వ్రాసినది ఎక్కువ చదవడానికి ఇష్టపడరు. ఎవరైనా వచ్చేవాడా ఏంటి? ఈ క్రైస్తవులు ఇలా చెప్పుకుంటారు, అన్ని సరిపరుచుకుంటూ ఉన్నారు. సరిపోతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మన పాపాలన్నీ మోసుకొని ఆయన ఆ మ్రాను మీద శిలపడి పేతురుడు అంటూ ఉన్నాడండి. లూకాసు వార్త మనం చదివినప్పుడు నీవు బాగుపడిన ఏమన్నాడు? నీ మనసు తిరిగిన తర్వాత ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతారు. పొందిన పేతురు ఆ తర్వాత అందరికి ప్రకటిస్తున్నాడండి, మనకై యేసు మరణించెను, మనకై యేసు మ్రాను మీద మన పాపములను మోసుకొనెను. ఈలాగున మనం చూసినప్పుడు మనం యోబు గ్రంథం చదువుతూ ఉన్నాం కదా. యోబు గ్రంథంలో సాతాను ఏం చేస్తున్నాడు? కొన్ని త్వరగా చూద్దాము. 3:27 అక్కడ యోబు లేక క్లుప్తంగా చెప్తాను. యోబు ధనవంతుడు. ఆయన ధనవంతుడు మాత్రమే కాక నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. ధనవంతుడు అంటే ఎట్లా? గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అనేక సేవకులు ఉన్నారు, 7 కుమారులు, 3 కుమార్తెలు, పెద్ద సంసారం, విస్తారంగా ఉన్నాడండి. కనుక స్నేహితులు కూడా వచ్చి ఎంతో ఇరుగు పొరుగు వారు చక్కగా ఉన్నారు. అయితే ఈడు పోయినాడండి. ఈడేవుడు? మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంత క్షేమంగా ఉందనుకున్నప్పుడు ఏ నేరము పరీక్ష వస్తుందా, శ్రమ వస్తుందా, ఏది వస్తుందో దేనికి మనం భయపడకుండా ప్రభు మీద గురి ఉంచుకొని విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానంను నిర్లక్ష్య పెట్టినాడట ఆయన. మన చేత కాదు నిర్లక్ష్య పెట్టడం. నన్ను ఎలాగ ఇది చేయగలరు? అవమానాన్ని సహించలేమండి. అయితే ఆయన చేసినాడు, తన ఎదుట ఉంచబడిన అవమానం కొరకు లేక ఆనందం కొరకు అవమానంను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ కొరకు నేను అవమానం పొంది తిని. దూతల చేత కొనియాడబడు వాడు మనుషుల చేత అవమానపరచబడినాడండి. మనుషుల కంటే దూతలు కొంచెం ఎక్కువైన వారు, అవునా కదా? అయితే మనుషుల చేత అవమానపరచబడినాడు. ఎందుకు? తన ఎదుట ఆనందం ఉంది. ఇట్లా అవమానపరిస్తే ఈ మనిషి శిక్ష పోతుంది, ఈ తల్లి శిక్ష పోతుంది. ఆమె వేడుకుంటే నా తండ్రి వారికి రాజ్యములో ఆత్మచేత ముద్ర ఇస్తాడు, ముద్ర. ఇది చూస్తూ ఉన్నాము. అయితే యోబుకి ఏం జరిగింది? వీడు పోయి సవాల్ చేస్తూ ఉన్నాడు, నువ్వు కావలసినంత ఇచ్చినావు, కావలసినంత తినుము త్రాగు అన్నట్లున్నది. జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రభు ఇస్తాడు నిజమే, కానీ అపవాది వచ్చి హెచ్చించినప్పుడు మనకు ఏమి లేని వారికి ఎంత ఇచ్చినాడు అని అన్నప్పుడు దేవుడే అడుగుతూ ఉన్నాడు సాతాను, అరే నువ్వు ఎక్కడి నుండి వచ్చిందంటే నీ భూమి మీద ఇటు అటు తిరుగు. ఎప్పుడు వానికి ఇక్కడక్కడ తిరిగేది ఉంటుందండి. తిరిగి చూచి మరి ఏం చూసినావు? నా సేవకుని చూసినావా యోబునంటే చూసిన దండిగా. అంతేకాదు వాని చుట్టూ కంచేసినావు. కంచేసినానా? ఓ మరి ఏం చేస్తావు చెయ్యి, కానీ వాని ప్రాణాన్ని కానీ వాడిని కానీ ముట్టొద్దు అన్నాడు. ఆలస్యం లేకుండా ఆ మాటలు కూడా చూడండి. త్వరగా ముందు గొర్రెల గుంపును షబాయిలు వచ్చి ఎత్తుకొని పోయినారు. రెండవదిగా అగ్నిబడి
వారి ఒంటెలు దగ్ధమైపోయినాయి. మూడవదిగా మరలా ఈ సీదోనీలు ఎవరో వచ్చి వారు గొర్రెలను ఇది చేసినారు. నాలుగవదిగా కుమారులను కుమార్తెలను చంపేసినారండి. మరలా వీడు వచ్చినాడు. కానీ యోబు తన వస్త్రాలు ఇప్పేసినాడు. బాబా ఆ వచనం దొరుకుతుందా? 19 వచనం అనుకుంటా, చూడు, మొదటి అధ్యాయం 20 వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, పై వస్త్రమును చింపుకున్నాడు. ఆయన చేష్టలు మనం చూద్దాం. పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రుకలు గొరిగించుకొని, తల వెంట్రుకలు కొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. నమస్కారం చేసినాడా? దేవుణ్ణి శపించినాడా? నమస్కారం చేశాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. కొంత దుఃఖం వచ్చి కొంత ఏడుపు వస్తే, ఏమి దేవుడవయ్యా, నాకే నన్ను ఇచ్చేది ఇది, ఏమిటి ఇది, నీది, నీ న్యాయం ఏంటి అంటామా అనమా? యోబు అన్నాడా? ఇంకా ఏం జరిగిందో చూడు. నేను నా తల్లి గర్భములోని దిగంబరినే వచ్చి తిని. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు చూడండి. పుట్టిన బిడ్డప్పుడు నాకేమున్నది? ఏమీ లేదు. బంగారు చైన్ లేదు, మంచి దుస్తులు లేవు. ఆడపిల్లలు చెప్పాలంటే నాకు ఏమంటారు, సిల్క్ ఫ్రాక్ కానీ ఏది లేదు. ఎట్లొచ్చింది? దిగంబరినై వచ్చి తిని. ఇంకేమన్నాడు? దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను. చనిపోయేటప్పుడు కూడా నేను దిగంబరినిగానే వెళ్తానన్నాడండి. నువ్వు ఎంతైనా సూట్ పూట్ వేయి, అవన్నీ కొన్ని రోజులకు తినేస్తాయి అన్ని పురుగులు, మిగలకుండా. ఎంత మంచి దుస్తులు వేస్తే అంత బాగా జీవితం తింటాయండి. మనిషిని తింటాయి, బట్టలను తింటాయండి, చిమ్మెటలు కొడతాయి. ఏమి ఉండకుండా కొన్ని రోజులకు ఎముకలు ఉంటాయి. ఇంకా అనేక సంవత్సరాలు ఉంటే ఎముకలు కూడా ఉండవేమో. అయితే మరలా పోయినాడటండి వీడు. చదువు నెక్స్ట్ పారా. యెహోవా తీసుకుని పని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం. మన మనసులో పెట్టుకుందాం. ఎన్నో వస్తాయి, ఎన్నో చేస్తారు, కానీ లేక నేనే చేయొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. నేను ఎలాగూ దేవుని చేత మెప్పు పొందాలనే గురి ఉండాలి. నా మనస్సా నువ్వే మెప్పు పొందన్నట్టుగా ఉంటే చేత కాదు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం త్వరగా బాబు. దేవదూత 2వ అధ్యాయం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన మరొక దినం తటస్థింపగా, దేవదూతలు నిలిచేస్తారు. మరొక దినం తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి. ఈ మాట కొరకు నేను చదివిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని కనికరించును గాక. ఇంకా వాడు అక్కడికి వెళ్తా ఉన్నాడు. అది అంతేకాదు, నిన్ను నన్ను వాడు చూస్తూ ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నామో వాడు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. తప్పు చేయమని కాదు, ప్రభువా నా బలహీనతలు ఎరిగిన వాడు, ఆయన మన బలహీనతలందు మనకు సహాయం చేయుచున్నాడని పౌలు రాస్తూ ఉన్నాడండి. ఎప్పుడు ఒప్పుకోవాలి. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలనో మనకు తెలియదు, కానీ చెప్పశక్యము కానీ మూలుగులతో ఆయన మనకు సహాయం చేయొచ్చు ఉన్నాడు. ఎప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును. మనం ఏం అడుగుతాము? నాకు 5 తులాల బంగారము, మంచి 2 కోట్లు, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును అన్నాడండి. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది అన్నాడండి. ఏంటి అడగాలి? ప్రభువా నాకు ప్రార్థన. శిష్యులు అదే అడిగినారండి. ప్రభువా ప్రార్థన మాకు నేర్పించు. ప్రార్థన నేర్పించినాడు. సరే, ఇప్పుడు మన అంశానికి మనం వచ్చినప్పుడు యోబు చదువు బాబు. వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని దేవుడు తెలియనట్టుగా కాదు, తెలిసి అడుగుతున్నాడు. ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు?
అడుగగా ఆ. అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు వాని పని అదండి, ఇటు అటు తిరుగులాడుచు. అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆ, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితవా? అరే ఇంత చెప్పి నువ్వు పోయి వాడిని ఇంత శిక్ష చేస్తవి, అయినా ఏమైనా అన్నాడా అని ఎవరిని అడుగుతా ఉన్నాడు? అపవాదిని అడుగుతా ఉన్నాడండి. నేను క్రొత్త నిబంధన తిప్పడానికి నాకు టైం లేదు, కానీ పౌలు కూడా ఇలాగే కొరింథీలకు రాస్తూ ఉన్నాడండి. జాగ్రత్త సుమా, పలాని వాడిని మీలో పెట్టుకొని మీరు అతిశయపడుతూ ఉన్నారు, వాడిని వెలివేసిన వారు కారని 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడండి. ఏం చేయాలన్నాడు? వాడిని అపవాదికి అప్పగిస్తాము అన్నాడండి. తర్వాత ఇక వద్దు పిలుచండి అన్నాడండి. సరే, ఆ విషయాన్ని నేను వెళ్ళను, కానీ చదువు బాబు. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఆ, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కార్యముగా అతనిని పాడు బాబు, ఆనందం. ఇంటికి పోయినాక మరలా మనం చదువు బాబు. నిష్కార్యముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, యథార్థతను వదలని యోబు. అపవాది చర్మము కాపాడుకున్నట్టుగా చర్మము ఒక సవాల్ వేస్తున్నాడు. అరే ఏంటి వాడు ఏమన్నాడో నేను చెప్పను, ఎందుకంటే ప్రభు అని పిలువడు వాడు దేవుణ్ణి. కానీ అంటున్నాడు, అరే నువ్వు అన్నీ సరే అవి ఇచ్చినట్టు కాదు, అని చర్మాన్ని చూడు కాపాడుతూ ఉన్నావు, ఏం రోగం లేదు, వానికి జ్వరం రాదు, ఏం రాదు, అన్నీ నువ్వు బాగా పెట్టినావు. చర్మమును కాపాడుకున్నట్టుగా చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుగా తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవను. చూడండి, నువ్వు వాడిని ముట్టితే అంటే అంత నష్టపడితే వాడు నిన్ను దూషిస్తాడు. నేను అనుకుంటూ ఊహిస్తూ ఉంటాను, ఎంతమందిని దూషిస్తూ ఉన్నాము పరమదేవుడైన ఆయన. చిన్న నొప్పి కలిగితే అమ్మ అంటాం, కానీ దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడతామండి. మాకే నా శ్రమలు ఆయన ఇచ్చేది, ఎలాంటి వాడు? మేము సంతోషంగా ఉండాలని ప్రతి ఆదివారం పోతాం, ప్రతి కానుక వేస్తాం, మాకేనా ఆయన ఇచ్చేది? యోబు ఏం చేస్తున్నాడు? అందుకు యెహోవా, అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణము మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. యోబును పుండ్లతో మొత్తుచూ ఉన్నాడండి. ఇంకా చిల్ల పెంకు అనే మాట చూడు బాబు. అతడు ఒళ్ళు కోకునుటకే చిల్ల పెంకు తీసుకుని బూడిదలో. అంటే అర్థమైందో లేదో? యువర్ ఆల్సో ఫీలింగ్ స్లీపీ సలోమి? చిల్ల ఈ కుండది పెంకు, మామూలుగా గోర్లతో గిక్కుంటే చేత కాదని పెంకు తీసుకొని గీక్కుంటూ ఉన్నాడట. చర్మం కూడా లేచిపోవాలి. చదువు, నేను ఇంకా 5వ అధ్యాయానికి వెళ్ళాలి. చెప్పిన అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థను వదలకుండా. వినండి. భార్య వచ్చిందంట. అమ్మో, దేవుడు కుటుంబం గురించి కూడా రాయిస్తూ ఉన్నాడండి. భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థను వదలక ఎందువా? అరే ఏం మొగుడివయ్యా, యథార్థతను వదలకుండా ఇంకా దేవా అంటు. ఏమి యథార్థత నీకు? ఏమంటున్నది? నీ బాధ నీకే కాదు, నిన్ను చూసి నేను చూడలేకుండా ఉన్నా. తొందరగా చచ్చిపోవయ్యా అనలేక నీకై నువ్వే చంపుకోవాలి. ఎట్లా చంపుకోవాలి? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించి మరణము కమ్మనెను. ఎలాంటి భార్య? దేవుని దూషించి మరణము కమ్ము అని సలహా ఇస్తూ ఉన్నది. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. నేను అనుకుంటాను, నా మట్టుకు నేను నా భార్యను అనలేదు. ఇప్పుడు ఆమె మాట్లాడలేదు, కానీ మూర్ఖురాలు అని అనగలుగుతానా? అనలేదు. కానీ యోబు ఎప్పుడు అన్నాడు? దేవుని అన్నారు, దేవుని దూషించి లేదు, చిల్ల పెంకుతో గీక్కుంటూ ఉన్నాడు. అవునే, నువ్వు కరెక్ట్గానే అంటున్నావు. మనం ఎక్కడికి పోకుండా ఉంటేనే బాగుండునేమో. ఇది ఏమిటి అవస్థ? అసలు ఉన్నాడా? ఎంతమందికి ఆ డౌట్ వస్తుందండి, ఉన్నాడా దేవుడు? చలో నేను రానంటే దేవుని మొక్కడానికి రాను, దేవుని ప్రార్థన కూడా నాకు. ఇంట్లో కూడా కొందరు పోట్లాడుకుంటే ప్రార్థన వద్దు, మనం ఈరోజు ప్రార్థన వద్దు.
మరి దేవుడు ఏం చేసినాడు నీకు నీ భార్య మధ్యలో? ఆమెకి ఏమని అంటున్నావు? మూర్ఖురాలు మాట్లాడుతూ నీవు మాట్లాడుచున్నావు, ఆ, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింపదగదా అని. ఎప్పుడు మేలు 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 మేలే కావాలి, మనం కీడు అనుభవించవద్దా? అంటే దేవుడు కీడు కూడా ఇవ్వగలడు. ఎప్పుడు ఆయన ఇంకా ఎక్కువ. నాకు శ్రమలే మేలా ఆయన అంటూ ఉన్నాడండి 119వ కీర్తనలో. దేవా నీ కట్టడలు నేర్చుకున్నటకు నాకు శ్రమయే మేలాయను. శ్రమ లేకుండా దేవుని పిల్లలంగా పౌలు జీవితాన్ని ఎంత చదివినా కూడా అరే ఈయన ఎందుకు ఇట్లా శ్రమ పడాలి? దేవుడు ఆ దమస్కు ప్రయాణంలో కనబడినాడు, మరి ఎందుకు శ్రమ పడాలి? మరి ఏదో చేసినాడేమో. ఎప్పుడు ఆయన ప్రార్థన ఇట్లా చేయలేదండి. పైగా పత్రికలు రాసినాడు. ఈ ఈ ఈ చేతికి నాకు ఉండే వేడిలు, ఈ కట్లు ఆయన మహిమ కొరకు అన్నాడండి. పౌలును బట్టి దేవునికి స్తోత్రం. సరే, అప్పుడు ఇంకా జరిగింది ఆ పేరా ముగించని చాలి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపము చేయలేదు. అప్పుడు కూడా ఏది చేయలేదు. చాలు అక్కడికి. మనం ఇప్పుడు యోబు గ్రంథం ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా చూసుకుందాం. కానీ ప్రకటన 12వ అధ్యాయం. ఈలాగున వీడు ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక రోజు, ఇది ఇప్పుడు ప్రకటన గ్రంథంలో జరగబోయే సంగతులు, సంఘము లేదు. ఇప్పుడు 7వ వచనం చదువు బాబు, 12వ అధ్యాయం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగాను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని. యుద్ధాలు ఎవరెవరికి జరుగుతూ ఉన్నాయి అసలు చెప్పాలి అంటే? దేవుడు సాతాను, దేవుడు ఒకవైపు, సాతాను ఒకవైపు. వీడు చేసుకున్నాడు సాతాను వానికై వాడే హెచ్చించుకొని పడద్రోయబడినాడు. దేవుని తరపున ఎవరున్నారు? మికాయేలు. ఈ లూసిఫర్ ఏం చేస్తున్నాడు? వానితో దేవదూతలు ఇంకా ఉన్నారు కదా తిరిగేవారు, వారిని జత చేసుకున్నాడండి. ఇప్పుడు పరలోకంలోనే యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పటికి జరుగుతూనే ఉందో ఏమో నేను చెప్పలేను, స్వల్ప జ్ఞానం. కానీ ఒక రోజున తీవ్రమైన యుద్ధం జరగనే ఉన్నది. అంటే అపవాది వాని అనుచరులందరికీ, వానికి అనుచరులు ఉన్నారంటారా లేదంటారా? మత్తయి 25:41 ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అగ్ని, నిత్యాగ్ని, నరకము ఎవరి కొరకు ఏర్పరచబడింది? దేవుడు మొదట్లోనే అపవాది కొరకు, వాని దూతల కొరకండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం చదువు బాబు. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఇది ఫైనల్. పరలోకములో ఇక స్థలం మరలా వాడు వెళ్ళడానికి లేదు ఇక. కానీ ఎప్పుడు సంఘం ఎత్తబడింది. మనం ఏం చూసినాము? 1,44,000 మందిని చూసినాము. 2 సాక్షులను చూసినాము. వాళ్ళు తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 7 సంవత్సరాలలో ఇది ఆఖరు 3.5 సంవత్సరాలు. ఇది ఆఖరు 3.5 సంవత్సరాల్లో తీవ్రంగా యుద్ధం జరుగుతూ ఉంది. వాడు పడద్రోయబడినాడు. సరే, పడద్రోయబడినప్పుడు 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. ఆఖరుకు పడద్రోయబడుతూ ఉన్నాడని భవిష్యత్తులో జరిగే సంగతి. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము, ఇప్పుడు వినండి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇది ఎవరంటారు? సంఘము పైన ఉంది. మరి ఇది ఎవరు కీర్తిస్తూ ఉన్నది? మనం 6వ అధ్యాయంలో
5వ దూత ముద్ర విప్పినప్పుడు కొందరి ఆత్మలు బలిపీఠం క్రింద ఉన్నాయని విన్నాం. అదా మాకెప్పుడు తీర్పు తీరుస్తావు? వారు ఇప్పుడు అంటూ ఉన్నారండి. ఇప్పుడు చదువు బాబు మరలా 10వ వచనము. మరియు ఒక గొప్ప స్వరం పరలోకముందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూడండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన నేర్పించినాడండి. మొదట మార్క్స్ వార్త 1 నుంచి దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది, దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది, యూదులు వద్దన్నారు, విడిచిపెట్టినారు. మీరు మొదట యూదుల యొద్దకు వెళ్ళి ప్రకటించబడినారండి. 7 ఆమె 2 70 మందిని విన్నారే కానీ అట్లా విడిచిపెట్టినారు. వారెత్తుదకు క్రీస్తును సిలువేయమన్నారండి. అప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమన్నాడు. అలా ప్రకటించడం బట్టి ఎన్నిక లేని వారము, దేవుడు లేని వారము, విగ్రహారాధికులము, తృణీకరించబడిన వారం, అట్టివారమైన మనకు అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చినాడండి ఆయన. ఇది వారు అప్పుడు శ్రమల కాలంలో దేవుణ్ణి ఏర్పరచుకున్నారు, ఇప్పుడు స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా చదువు బాబు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన వారి జీవితాలు చూద్దాం. వారు అంటే 6వ అధ్యాయంలో చూసిన వారు, ఇంకా అక్కడ ఉన్నవారు యూదులలో నుండి క్రైస్తవులుగా మార్చబడతా ఉన్నారు, చంపబడతా ఉన్నారు. వెంటనే వారు ఎట్లా ఉన్నారు? వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తం బట్టి నీవు నేను, గొర్రెపిల్ల రక్తం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి మనం కూడా ఎట్లా ఉన్నాము? గొర్రెపిల్ల రక్తమును బట్టి. అందుకే మనం పాడతాం కదా, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే బలము, నీ రక్తధారలే పాపికాశ్రయమిచ్చెను, పరిశుద్ధ తండ్రి పాపిని పడిగి పవిత్ర పరచితివి, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచితివి. ఈ విధంగా గొర్రెపిల్ల రక్తం మనకే ఇప్పుడు ఉంది. ఆ రోజుల్లో కూడా గొర్రెపిల్ల రక్తము, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, చదువు బాబు 11, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. విన్నారా వాళ్ళు ఏం చేసినారట? సాక్ష్యం ఇచ్చినారు. సాక్ష్యమిచ్చేదా మన యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. చాలు బాబు. సాక్ష్యం ఎట్లా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? కష్ట సమయాలలో. యోబు జీవితం విన్నాం. కష్ట సమయాలలో వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. రక్షణ పొందండి, చంపబడతా ఉన్నారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి అని 7వ అధ్యాయంలో చదువుకుంటాం మనము. వారి బట్టలు 6వ అధ్యాయంలో చదువుకున్నాం మనము. 7వ అధ్యాయంలో ఇప్పుడు చదవడానికి టైం ఉండదేమో. 14వ వచనంలో అదేలాగున, అందుకు నేను అయ్యా నీకే తెలియను అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో గొర్రెపిల్ల రక్తమును బట్టి తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని. చాలు. ఇక్కడ వీరు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని. విన్నారా? ఇప్పుడు అవన్నీ తిప్పలేకపోతా ఉన్నాను. జయించి ఉన్నారు అనేది 2-3 అధ్యాయాలు చదువుకోండి. ప్రతి చోట జయించిన వానికి. ఈ లోకంలో బ్రతికినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ఎన్ని జయించినాము. ఇంటర్వ్యూకి పోతే
ఏం చదువుకున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని అటెంప్ట్స్లో పాస్ అయినావు, సరే ఇది వచ్చింది, ఫలాంది నేర్చుకున్నావా, ఫలాంది చేసినావా అని చూస్తారండి. మనకు ప్రభు ఎన్ని జయించినావు, ఏమేం జయించినావు. అరే లోకంలో సాం చేసేది నేర్చుకున్నా, కడుపులో పొడిచేది నేర్చుకున్నా, అవి కాదు సాం. కత్తి సాము ఇవి కాదు, కట్టె తిప్పడము అవి కాదు, నోటి మాటలు అవి కావు. ఏం చెప్తానంటున్నాడు? తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారు జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములు జయించుతున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందులో నేను ఇప్పుడు లేను దేవా. ఆ భాగ్యం అది రావాలంటే అపోస్తుల కార్యం ఇది అట్టనే పెట్టి అపోస్తుల కార్యం 20:24 పౌలు చెప్తా ఉన్నాడు చూడండి. 20:24 త్వరగా చదవాలి, 3:52 అయింది. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు అన్నాడా లేదా పౌలు? మరణం వరకు నేను రోమీయుడను ధైర్యంగా చెప్పుకున్నా. పౌలు రోమీలే తుదకు తక్ చలో నీకు శిలో మరణం లేదు కానీ తల తెగ్గొట్టినారండి. అయినా పర్వాలేదు. నేను స్టెఫన్ను చూసినాను, తన ప్రాణం ఇచ్చేది. ప్రభువా ఎంత చేయవలనో నా పరుగు కడముట్టించినాను, నేను చేయవలసింది చేసినాను. ఏమేం చేయవలనో నాకు చెప్పిన వాటి నేను చేసిన. సంతోషంగా నీ దగ్గరికి వస్తానన్నాడండి. సింహం నా ప్రక్కన ఉన్నట్టుగా ఉన్నారు, అయినా ప్రభువా నా పరుగు కడముట్టించినాను. అలాగూ వీరు కూడా ఏం చేస్తూ ఉన్నారండి? ఇప్పుడు చదువు 11వ వచనం 12వ అధ్యాయం. వారు గొర్రెపిల్ల రక్తమును తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అది 3 విషయాలు అక్కడ ఉన్నాయండి. గొర్రెపిల్ల రక్తము అన్నారు, సాక్ష్యము అన్నారు, తమ శరీరాల మీద ప్రేమ లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక పెద్ద ఆయన 92 ఏళ్ళకు పైన ఎలాగో పట్టుకొని టకా 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 అని వస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, వారి ఆ ఉత్సాహం శరీరం మీద లేదు. పడి చస్తినా అంతే చాలు, నీ ఉంటే నాకు చాలు. సరే, ఇలాగూ 12 వచ్చిన చదువు బాబు, 12 త్వరగా. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఏమని చెప్పబడుతుంది? పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. అది ఒక భాగము. అక్కడ ఉత్సహించమనేది ఒక భాగము. ఇంకొక భాగము భూమి సముద్రమా మీకు శ్రమ. అదేంటి? వీళ్ళు పడద్రోయబడినారు, ఊరుకున్నారు. మిగిలిన వారికి ఇంకా శ్రమ 3.5 సంవత్సరాలు. సంఘానికి కాదు సుమా. ఇప్పుడు కూడా ఎందుకు నేను చెప్పిన ప్రతి వాక్యములో, ప్రతి ప్రకటన గ్రంథంలో సువార్త ఉంది. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడైనా నమ్ముకుంటే ఈ రాత్రి ప్రభు వస్తే ఈ శ్రమలు ఉండవు. నమ్ముకోకపోతే ఈ శ్రమలన్నీ చూడాల్సి ఉంటుంది. నేను అప్పుడు ఒప్పుకుంటాలే అంటే ఏమో పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. అయితే భూమి సముద్రమా మీకైతే శ్రమ ఎందుకు? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, అపవాది సమయము కొంచెమే. వాని సమయం ఎంత ఉంది? కొంచెమే. మనం గతసారి విన్నాం, సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు సమాప్తమైనదిని తల వంచినాడు. తల వచ్చి సమాప్తమైనదంటే ఏంటి? వీని క్రియలు సమాప్తమైనవి. వీడు చేసే క్రియలన్నీ సమాప్తం. కనుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 2:14 చదువుకున్నాం కదా. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణ బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు భయము చేత
భయం చేత ఉన్న వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాడు ఆయన. ఇప్పుడు ఆయన రక్తమంతా కార్చాడు. ఏమైనా మిగుల్చుకున్నాడా బాబు? మొత్తం అంతా ఖర్చు. మొత్తం అంతా గారి, గుడ్ మాట, మొత్తం అంతా కార్చినాడు. అరే ఉందో లేదో అని ఒకడు వచ్చి బల్లెంత పొడిచినాడట. రక్తము నీళ్లు కారినాయి. ఏమీ లేదు, చుక్కైనా ఉంచుకోలేదు, బొట్టైనా ఉంచుకోలేదు. మన కొరకు ఇక్కడ అదే చూస్తూ ఉన్నాము. మీకు శ్రమ, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని అని చెప్పారు. బహుక్రోధము గలవాడట. ఇప్పుడే ఛత్తీస్గఢ్లో, ఛత్తీస్గఢ్లో ఆయా గడ్లలో వింటా ఉన్నామండి. చెప్పనలవి కానీ పగ, తలలు పగులుతాయన్న పగలగొడతా ఉన్నారండి. చంపి దాచిపెట్టి ఎక్కడున్నాడో తెలియకుండా చేస్తూ ఉన్నారండి. అవి మనకు నిమిత్తం లేదు, మనల్ని భయపరచడానికి కాదు. అయితే ఒకరోజు రానై ఉన్నది నమ్మని వారికి జరగబోయే గతి. ఇదే కాదండి, ఇది 7 సంవత్సరాలలో జరిగే శ్రమల గురించి మనం చూస్తున్నాం. 20 అధ్యాయానికి పోతే గ్రంథాలు విప్పబడతాయి. ఏం చేసినావు ప్రభులు, అరే నేను అది చేసిన ఇది చేసిన, ఒక్కొక్కడు ఒక కథ చెప్తాడండి. అందరికీ సమయం ఉంది, ఎత్తి పడేయమంటారండి. అగాధం మండే మంటలు చెప్పలేం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి మంటలలోకి వెళ్తాం. సాతాను ఎందరిని మోసపుచ్చుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలని చూస్తూ ఉన్నామండి. ఇంకా చదువు బాబు. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండటం చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్టు. సరే, ఆ మాటలు మనం వెళ్ళడానికి చూద్దాము. 3:58 అయింది. కానీ వీడు ఏం చేసినాడో పేతురు గురించి చూసినాము. ఇంకా కొందరి గురించి త్వరగా చూద్దాము. యూదాను గురించి మనం చూసినాం కదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో. యూదా అసలు యేసు ప్రభు శిష్యుడే, యేసు ప్రభు దగ్గర ఉన్నవాడే, బోధలన్నీ విన్నవాడే, మహత్కార్యాలన్నీ చూసినవాడే. అయితే చదువు బాబు 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలన సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించిన హృదయములో. అందుకే అంటారండి, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధిస్తూ ఉన్నది. అయితే వీడేం చేస్తుంది, నీళ్ళు హృదయంలో వాక్యం లేకపోతే బాగా ఊడ్చిపెట్టినారు అంతా. ఆదివారం పోయి పాటలు పాడి ప్రార్థన చేసి ఇప్పుడు దర్జాగా ఉన్నాము. వాడేం చేస్తాడు, వచ్చి ఆలోచన పెడతాడండి. వీడికి ఒక పెద్ద తలంపు. నేను అనుకుంటూ ఉన్నాను, ఈ యేసు ప్రభువు ఈ రోమవారిని తరిమీది ఇది చేస్తాడనుకున్నాము, ఒక రాజ్యం ఏర్పరుస్తానన్నాడు. ఏం రాజ్యమో చెప్తాడు, అర్థమే కాకుండా ఉన్నది. కొంచెం నిద్రపోదామని ఇక్కడ కూడా కొంత నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఈ శేఖరయ్య ఏం చెప్తాడో ఏమో, ఏదో మాకు అర్థమయ్యేది చెప్తే సరే, లేకపోతే చలో నిద్రపోదాం. క్షమించండి అంటే నేను ఎవరిని మనసులో పెట్టుకొని అనడం లేదు. కానీ ఆ మత్తు కూడా తెచ్చేవాడు వాడే. అది నేను చెప్పడానికి చూసేది, నేను కాదు. నాకు నిజమే ఆ నేర్పరితనం లేదు, కానీ మత్తు కలగజేసేవాడు వీడే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక మాట చూద్దాం చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదువు. 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఎవరు మనల్ని మోసపుస్తాడు అంటున్నాడు? సాతాను మనల్ని మోసపడు. పౌలు అంటూ ఉన్నాడండి, నేను ఎవరైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపుచ్చుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. క్రీస్తు సముఖమునందు నేను క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము. విన్నారా? సాతాను అని
వాడబడుతూ ఉన్నాడండి. ఇంకొక మాట చూద్దాం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనంలో ఒక ఆమె ఉందండి, 18 ఏళ్ళ నుంచి నడుము వంగి, అరే నీకేమైంది, ముసలిదాని అయితే కాదు, 18 సంవత్సరాల నుంచి వంగిపోయి ఏం చేయాలయ్యా? ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె. బంధించినారట? సాతాను బంధించింది. సాతాను బంధించాడు. ఇది ఆశ్చర్యంగా ఉందా లేదా? సాతాను కొన్ని, నేను అదే అన్నాను, కొన్ని వాడు కల్పించేటివి ఉంటాయి, కొన్ని మనం చేసి సంపాదించుకునేటివి ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. గతసారి మనం విన్నాం అననీయ సప్పిరాల గురించి. మరలా అయినా చదువుదాం. 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం. త్వరగా చదివితే అది. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సాతాను ప్రేరేపిస్తాడని జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను అనుకుంటానండి, చాలామంది మనవారు ప్రభు ప్రార్థనని మనం ఏం అక్కర్లేదని ఎందుకు, అది దేవుని వాక్యమే. కానీ అదే ప్రార్థనగా పరలోకమందున్న మా తండ్రిని భజన కొట్టినట్టు చేయొద్దు, కానీ భక్తిపూర్వకంగా అన్నాం. మానుదేహారం నేడు మాకు దయచేయము. ఆయన అన్నాడు, మా ఎడల తప్పిదములు చేయవారిని మేము క్షమించుతున్న ప్రకారం మా తప్పిదములను క్షమించు. శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అన్నాడండి. ఎందుకు? సాతాను ఇట్లా చేస్తాడు. మనం ప్రార్థన చేయాలి, దేవా సాతాను నుండి వాని ఆలోచనలు తప్పించు. అంతేకాదు, నన్ను అడిగితే, దేవా వాణ్ణి త్వరగా శిక్షించుటకు ఎప్పుడు వస్తావు నువ్వు? రమ్ము, త్వరగా రమ్ము. నేను ఒక్క మాట అయినా చెప్పి నా ప్రాణాన్ని నీకు ఇస్తాను ప్రభువా. ఆ దినంలో నీకు ఎట్లా నేను చెప్పాలనో చెప్పు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువే ఒక మాట చెప్పినాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యంను గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. ఎవడు వస్తాడట? దుష్టుడు, సాతాను వస్తాడు. కొన్నిసార్లు ఏం వింటామో ఏం లేదు, ఎన్నిసార్లు విన్న వాక్యమో ఉంటుందో లేదో ఎవరు ఎత్తుకొని పోతారమ్మా? దుష్టుడు ఎత్తుకొని పోతాడు. కాసుకొని ఉంటాడు. ఈ వ్యక్తి విని వచ్చాడు, విన్నాడు, పైన విన్నాడు. ఈ పరీక్షలు రాసే వారికి తేడా తెలుస్తుంది. ఆడ విని పరీక్ష కూర్చున్నప్పుడు ఒకటి విన్నది జ్ఞాపకం రాదు, ఆ విన్నదాన్ని మరలా చదువుకున్నది లేదు. పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా? యు ఆర్ యార్నింగ్ టూ మచ్. సో పరీక్షలో పాస్ కావాలంటే విన్నది ఉండాలా, చదువుకొని మళ్ళా దాన్ని నెమరు వేసినట్టు చేసుకున్న వారికే మంచి ఫలితం వస్తుంది. ఫలితం కూడా రావచ్చు, 35 మార్కులు కాదు, మంచి మార్కులు రావాలి. ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నామండి. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. మరలా చదువు బాబు ఆ మాట. ఎవడైనా విత్తువాని గూర్చిన ఉపమానం భావం వినుడి. ఎవడైనా రాజ్యంను గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. నేను ఒకసారి చెప్పేవాడిని అండి, సినిమా హాల్ దగ్గర ఉండడట ఆ దుష్టుడు. వాని ఏజెంట్ ఉండొచ్చులే, ఎక్కువ ఇట్లా గుడి వెనకనే బయటనే ఉంటాడండి. ఎవరెవరు విన్నారు, ఎవరెవరు వినలేదు, ఎవరెవరు ఆ మాట వినక వేరే ఆలోచనలతో ఉన్నారు, టక్కన పట్టుకుంటాడు. ఆ మాటలు ఎగిరిపోతాయి, వాని ఆలోచనలు ఉండిపోతాయి. అందుకే శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఏం పర్వాలేదు, ఎక్కడ నిలబడి ప్రార్థన చేయనక్కర్లేదు, కానీ సొంతగా ప్రార్థన చేసి, రాజ్యము శక్తియు మహిమయు నీవై ఉన్నాయి తండ్రి. దేవుడు తన మాటలు దీవించుడుగాక. ప్రార్థన చేసుకున్నాను. దయాకనికరం గల మా పరలోక తండ్రి, ఈ మధ్యాహ్నం నీవు ఇచ్చిన సమయానికై స్తోత్రాలు. ఇంకా కొన్ని తలంపులు ప్రభువా పంచుకొనలేకపోతే సహాయం చేయమని, మరొకసారి నీ చిత్తమైతే మేము కలుసుకున్నట్లు అనుకూలపరచమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కనికరించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు పేరట వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.